ఈ కథ ఒక సైనికుడి ధైర్యం మరియు తెలివితేటలతో కూడిన ఉత్తేజకరమైన గాథ. జర్మన్ సైనికులు పారిపోయే సైనికులపై ఉపయోగించిన క్రూరమైన టార్చర్ పద్ధతి ఇది. అతని కాళ్లకు ఇనుప గొలుసును బిగించి దాని మరో సైడ్ను పెద్ద రాయిలోకి బిగించారు. అతని సహచరుడు కొన్ని బుల్లెట్లు కొంచెం ఆహారం ఇచ్చి ఇక్కడే ఉండి సోవియట్ సైనికులను అడ్డుకో అని ఆదేశించారు. సహచరుడు వెళ్లిపోగానే సైనికుడు తన స్నైపర్ రైఫిల్ను తీసుకుని బుల్లెట్లు నింపడం మొదలుపెట్టారు. కాని అతను లక్ష్యం సాధించే సరికి సహచరుడు అడవిలో అదృశ్యమయ్యారు. అతని మొదటి పని గొలుసు నుండి విముక్తి పొందడం. భయంతో రైఫిల్తో గొలుసుపై కాల్పు జరిపారు. బిగ్గరగా పేలుడు జరిగింది. నొప్పితో అతను కేకలు వేశారు. గొలుసు చాలా మందంగా ఉండటంతో తెగిపోలేదు. మరో మార్గం వెతకాల్సి వచ్చింది. అతను తన బ్యాగ్లో చూస్తే పాత కళ్లద్దాలు దొరికాయి. ఒక ఆలోచన వచ్చింది. నెమ్మదిగా కత్తితో 2 లెన్స్లను తీసి పైన్ కొమ్మను విరిచి దాని నుండి రెసిన్ను గీసుకున్నారు. రెసిన్ను నమిలి మెత్తగా చేసి లెన్స్ల అంచులకు అతికించారు. మరో కొమ్మను లెన్స్ల మధ్య ఇరికించి లోపల కొంచెం నీళ్లు పోశారు. ఇప్పుడు అతని వద్ద సాధారణ మాగ్నిఫైయింగ్ లెన్స్ ఉంది. అతను రాయిలోకి దిగబడిన ఇనుప మేకుపై కొంత ఎండిన చెత్తను ఉంచి లెన్స్ ద్వారా సూర్యకిరణాలను కేంద్రీకరించారు. కొన్ని క్షణాల్లో ఎండిన చెత్తలో నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే పొడి కర్రలను సేకరించి మంటలను రగిలించారు. కర్రలు బూడిద అయిన తర్వాత చల్లని నీళ్లు పోశారు. ఉష్ణోగ్రత షాక్తో రాయిలో పగుళ్లు ఏర్పడ్డాయి. మేకును లాగడానికి ప్రయత్నించారు. కాని అది ఇంకా లోతుగా ఉంది. అయినా ఓపిక కోల్పోకుండా అదే ప్రక్రియను మళ్లీ చేశారు. క్రమంగా మేకు పైకి వచ్చింది. కొంత సమయంలో రాయిలో పెద్ద గుంట ఏర్పడింది. మధ్యాహ్నం వరకు అతను రాయి పక్కన కూర్చుని తిన్లో ఆహారం తిన్నాడు. అప్పుడే దూరంగా ఇంజన్ సౌండ్ వినిపించింది. తొందరగా రైఫిల్ తీసుకుని చూశాడు. సోవియట్ మిలిటరీ ట్రక్ వస్తోంది. ఇప్పటి వరకు ఎవరూ అతన్ని చూడలేదు. కాని ప్రమాదం దగ్గరపడింది. కర్రలు అయిపోతున్నాయి. త్వరగా తప్పించుకోకపోతే సోవియట్ సైనికులు పట్టుకుంటారు లేదా చలిలో గడ్డకట్టి చనిపోతారు. ఆహారం చివరి ముక్క మిగిలింది. నీళ్ల బకెట్లో ఒక కప్పు నీరు మాత్రమే ఉంది. ఆ చివరి నీటిని రాయిపై పోసి కత్తితో పగిలిన భాగంపై దాడి చేశాడు. మేకు ఇంకా బయటకు రాలేదు. అతను మిగిలిన కార్ట్రిడ్జ్లను తెరిచి గన్పౌడర్ను మెటల్ కాన్లో సేకరించారు. గుంతలో పౌడర్ పోసి పైన రాయి ఉంచి మండుతున్న బట్టని వేసి దూరంగా పెద్ద రాయి వెనుక దాక్కున్నారు. బిగ్గరగా పేలుడు జరిగింది. తెల్లటి పొగ వ్యాపించింది. అతను పరిగెడుతూ వచ్చి చూశాడు. మేకు కదలలేదు. కోపంతో 2 సార్లు తన్నాడు. ప్రయోజనం లేదు. అప్పుడు రైఫిల్ స్ట్రాప్ను సమీప రాయికి కట్టి రైఫిల్తో మేకును కొట్టడం మొదలుపెట్టారు. పగలు రాత్రి అయింది. చేతులకు గాయాలయ్యాయి. చివరగా బలంగా లాగాడు. మేకు కదలడం మొదలైంది. చివరికి బలంగా లాగే ప్రయత్నంలో మేకు బయటకు వచ్చింది.